సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావం ఆయా ప్రాంతాల్లోని పర్యాటక ప్రదేశాలపై పడుతోంది. ఆందోళనలు, ఉద్యోగుల సమ్మె కారణంగా పర్యాటక కేంద్రాలు వెలవెలబోతున్నాయి. విశాఖలోని అరకు, బొర్రా గుహలు జనాలు లేక బోసిపోతున్నాయి. సమైక్యతను కాంక్షిస్తూ కోస్తాంధ్ర జిల్లాల్లో చేపట్టిన ఉద్యమం పర్యాటక ప్రదేశాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నిత్యం పర్యాటకులతో సందడిగా కనిపించే విశాఖ జిల్లాలోని అరకు, బొర్రా గుహలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. ఈ ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోవడంతో పర్యాటకుల రాక బాగా తగ్గింది. కేవలం సొంత వాహనాల్లో వచ్చిన కొద్ది మంది మాత్రమే కనిపిస్తున్నారు. మనకి సమైకేంద్ర బంధు వల్ల ఇక్కడ ఇదివరకు చాలా వచ్చండి. నేను ఇక్కడ నోటీస్ కి చాలా కలకలాడుతూ ఉండేది మన బొర్రా గుహని. ఇప్పుడు చాలా బోసిపోతుంది. రావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. దీనివల్ల బయట జీపులు వాళ్ళు కూడా చాలా ఎక్కువ రేట్లు అడుగుతున్నారు బంధు వల్ల. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా సిబ్బంది విధులు బహిష్కరించడంతో పర్యాటకులకు ఇబ్బందులు తప్పడం లేదు. పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో పర్యాటక శాఖకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే 50% ఆఫ్ టూరిస్ట్ ఫ్లో తగ్గిందండి. దీనివల్ల ఏంటంటే ఈ సమైక్యాంధ్ర ఎఫెక్ట్ వల్ల ఇలా తగ్గింది. ఇంకేం రీజన్స్ ఇంకేం లేవు. రవాణా సౌకర్యాలు మెరుగుపడే వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.